అత్తమామ కాదంటుంది కదా తను. కాదు వీళ్ళు చెప్తున్నారు కాదు, పెళ్లి అయితే అత్తమామ, పెళ్లి కాకపోతే అత్తమామ ఎలా అవుతుంది? మరి అత్తమామ కానప్పుడు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి ఆమె క్వశ్చన్ చేస్తారు. ఇల్లు ఇది, వాళ్ళ ఇల్లు ఇది, తరుణ్ ఇల్లు ఇది, రాజ్ తరుణ్ ఇల్లు, వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఎందుకు రారు? వాళ్ళకి హక్కు ఎందుకు లేదండి? మీకు అంటే ఇప్పుడు ఈ వ్యవహారంలో మీరు ఎందుకు వచ్చారు? అత్తమామలు కాదని చెప్పి, అత్తమామలు కాదన్నప్పుడు తనకి ఇంటికి ఏం సంబంధం? మీరు ఎందుకు వచ్చారు ఈ వ్యవహారంలో? నేను ఎందుకు వచ్చా అంటే నాకు తరుణ్ అన్న చాలా క్లోజ్. నేను చూస్తున్నాను ఈ సిచ్యువేషన్ అంతా, అండ్ నా ఫోన్ తన దగ్గర ఉంది. ఇప్పుడు తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో, నా ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతుందేమో అని చెప్పి నేను వచ్చా. యా, దట్స్ వై ఐ కేమ్. మీకు అసలు సంబంధం లేదని చెప్పి తను మాట్లాడుతుంది. నాకు సంబంధం లేదంటే లావణ్య ఏ మీడియాలో వచ్చి నా గురించి మాట్లాడలేదా? నాకు సంబంధం లేదన్నే లావణ్య ఎందుకు మీడియాలో వచ్చి నా ఆడియోస్ రిలీజ్ చేసింది? నా గురించి ఎందుకు మాట్లాడింది? సంబంధం లేనప్పుడు ఎందుకు నా లైఫ్ పెంట చేసింది? సంబంధం లేనప్పుడు నన్ను ఎందుకు గుంజి నా వీడియోలు పోస్ట్ చేసి ఎందుకు చేసింది లావణ్య? ఇప్పుడు చెప్పమనండి ఆన్సర్. నా జీవితాన్ని రోడ్డుకి తీసుకొచ్చింది, ఎందుకు తీసుకొచ్చింది చెప్పమని చెప్పండి లావణ్య అని.